వాక్యంలోనికి వెళదాము. రూతు గ్రంథం 2వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటి అని అంటే ప్రతిఫలమిచ్చును. చెప్పండి అందరూ, ప్రతిఫలమిచ్చును. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో బోయాజు అనేటువంటి ఒక వ్యక్తి రూతు అనే స్త్రీతో మాట్లాడుతున్నారు ఈ మాటలు. ఆయన ఏమంటున్నారు అనంటే 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. బోయాజు రూతుతో అంటున్నాడు ఏమని? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఏం చేసింది ఆమె? ఏదో చేసిందంట. ఆమె చేసిన దానికి దేవుడు ఏమిస్తాడని ఆ వ్యక్తి చెప్తున్నాడు? ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు. రూతు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈమె నయోమి అనే ఒక స్త్రీ యొక్క కోడలు. మనం రూతు గ్రంథం 1 నుంచి మనం ఆలోచన చేసినట్లయితే నయోమి, ఎలీమెలెకు వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. వారు బెత్లెహేములో నివసిస్తున్నారు. బెత్లెహేములో ఒకానొక రోజున భయంకరమైన కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు అన్నాడు తన భార్య అయిన నయోమితో, మోయాబులో ఆహారము సమృద్ధిగా దొరుకుతుందంట, మనం అక్కడికి వెళ్ళిపోదామని తన భార్యతో అనగా భార్య కూడా సమ్మతించింది. ఆమెను వాళ్ళకి 2 కుమారులు, వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకు వెళ్ళారు. బెత్లెహేము అంటే అర్థం ఏంటో తెలుసా? బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, రొట్టెల గృహము, లేక సమృద్ధిగా ఆహారము దొరికే స్థలము. ఆమేన్. ఒక విధంగా చెప్పాలి అంటే బెత్లెహేము ఆశీర్వదించబడిన స్థలము. అయితే ఆశీర్వదించబడిన స్థలాన్ని వదిలి, సమృద్ధిగా ఆహారము దొరికే స్థలాన్ని వదిలి, రొట్టెల గృహము అని పిలువబడుతున్న ఈ బెత్లెహేమును వదిలి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకు వెళ్ళారు. మోయాబు అంటే చెత్తకుండి. మోయాబు అంటే శపింపబడిన ప్రాంతం. మోయాబు అంటే శపింపబడిన జనాంగం. మోయాబీలు ఎలా పుట్టారో తెలుసా ఎవరికైనా? మోయాబీలు, అమ్మోనీలు అక్రమ సంబంధము ద్వారా పుట్టినటువంటి వారు. అక్రమ సంబంధం అంటే వాళ్ళ యొక్క తల్లి లేక మోయాబు, అమ్మోనీల యొక్క తల్లిలు ఏం చేశారంటే సొంత తండ్రి అయిన లోతుతో పాపం చేశారు. సొంత తండ్రితో వారు కలవడం వలన పుట్టినటువంటి వారే మోయాబీలు, అమ్మోనీయులు. అందుకని దేవుడు వారిని ఏం చేశాడు అనంటే శపించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తూ వచ్చాడంటే దేవుడు, మీరు మోయాబీలతో, అమ్మోనీయులతో సహవాసం చేయొద్దు, వారితో మీరు వియ్యమందవద్దు, ఎందుకంటే వారు శపింపబడిన వారు, వారితో మీరు సహవాసము చేయొద్దని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అయితే ఈ ఎలీమెలెకు, నయోమి ఏం చేశారో తెలుసా? ఆశీర్వదించబడిన స్థలాన్ని వదిలి, రొట్టెలు సమృద్ధిగా దొరికే స్థలాన్ని వదిలి శపించబడిన స్థలానికి వెళ్ళారు. శపించబడిన ప్రాంతానికి వెళ్ళారు. శపించబడిన జనుల మధ్యలోనికి వెళ్ళారు. నిజానికి చెప్పాలి అనంటే శపింపబడినది, అక్రమమైనది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వదించిన స్థలము కన్నా శపించబడిన స్థలము వీరికి ఎలా కనబడుతుంది?
ఆకర్షణీయంగా కనబడుతుంది. అక్కడికి వెళితే బాగుంటాము అనిపిస్తుంది. వాళ్ళతో సహవాసం చేస్తే, వాళ్ళ మధ్యలో మనం ఉంటే మనం క్షేమముగా ఉంటామని వాళ్ళకి అనిపిస్తుంది. మోయాబు వాళ్ళకి చాలా ఆకర్షణీయంగా కనిపించింది. బైబిల్ గ్రంథంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తాం. లోతు విషయంలోనికి వచ్చేసరికి లోతు కూడా అబ్రహాము చెప్పాడు, నువ్వు చూసుకో, ఎక్కడికి వెళ్తావో చూసుకోనంటే లోతు కన్నులకు ఏమి అందముగా కనిపించిందో తెలుసా? సొదొమ గుమొర్రా పట్టణాలు. హల్లెలూయా. సొదొమ గుమొర్రా పట్టణాలు లోతుకి చాలా అందంగా కనిపించాయి. దూరపు కొండలు నునుపు అంటారు కదా, అలాగా దూరాన్ని నుంచి చూస్తే సొదొమ గుమొర్రా పట్టణాలు యెహోవా తోట వలె పచ్చగా లోతు కన్నులకు కనిపించిందంట. అందుకనే దూరాన్ని నుంచి చూసి ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. కానీ తీరా దగ్గరికి వెళ్ళేసరికి సొదొమ గుమొర్రాలంతా భయంకరమైన పట్టణాలు. ఎక్కడ? భయంకరమైన విచ్చలవిడి పాపం సొదొమ గుమొర్రా పట్టణాల్లో ఉన్నాయి. దూరాన్ని నుంచి చూశాడు, అందంగా ఉందనుకున్నాడు, అక్కడికి వెళ్తే బాగుంటామనుకున్నాడు, ఆకర్షించబడి అక్కడికి వెళ్ళాడు. మనము హవ్వను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. హవ్వమ్మను కూడా దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ తోట చెట్లలో ఉన్న ఏ ఫలమునైనా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును మాత్రం మీరు తినొద్దు, తింటే మీరు చేస్తారు అని చెప్పాడు. కానీ మిగతా ఫలాలు ఏమీ ఆమె కన్నులకు రమ్యంగా కనిపించట్లా. దేవుడు తినమన్న ఫలాలు ఏమీ ఆమెకి అందంగా కనిపించట్లా ఆమె కన్నులకి. ఏ చెట్టు ఫలమైతే తినొద్దన్నాడో ఆ చెట్టు ఫలమే కన్నులకు ఎలా కనిపిస్తుంది? రమ్యముగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం అర్థం చేసుకోవచ్చు, శపించబడినది, అక్రమమైనది, దేవుడు చెయ్యొద్దన్నది మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అది మనల్ని ఆకట్టుకుంటుందన్నమాట, అది మనల్ని ఆకర్షిస్తుందన్నమాట. ప్రతిరోజు మిగతా పళ్ళు తింటున్నారు కదా, మరి ఆ పళ్ళేమీ ఆమెకు రమ్యంగా కనిపించలేదు. కానీ చూడండి, దేవుడు ఏ పండు అయితే తినొద్దన్నాడు ఆ పండు మాత్రమే ఆమె కన్నులకు రమ్యముగాను కనిపించింది. దేవునికి స్తోత్రం. దూరాన్ని నుంచి చూసేవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దేవుడు చేయొద్దన్న పనులన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దేవుడు మనకి ఏమేమైతే చెయ్యకూడదని ఆజ్ఞాపించాడో అవే మనల్కి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని వాక్యం అంది. కానీ మనం లోకముతో స్నేహం చేస్తే దేవునికి వైరం, దేవునికి శత్రువులం అవుతామని వాక్యం సెలవిస్తుంది. కానీ మనకి లోకమే అందంగా కనిపిస్తుంది, లోకమే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దేవుడు అంతకన్నా ఎక్కువ మనల్ని ప్రేమిస్తాడు, అంతకన్నా ఎక్కువ కృపణిస్తాడు. కానీ దేవుడు మనకి కనిపించడు, దేవునికి మనము ఆకర్షించం. కానీ లోకము ఎంతగా ఆకర్షిస్తుందో చూడండి మనల్ని. ఎందుకంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకములో ఉన్నదంతా అవి చెడుతనమే. అందుకని లోకముతో దేవుడు స్నేహం చేయొద్దన్నాడు. కానీ లోకమే మనకి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లోకము కన్నా కూడా పరలోకము చాలా అందమైనది. ఈ లోకము గతించిపోతుంది, కానీ పరలోకం, ఈ లోకంలో మనం మట్టి నేల మీద నడుస్తున్నాం, కానీ పరలోకంలో ఏముంది? బంగారపు వీధుల్లో మనం నడుస్తాం. మనం ఏదో సిమెంటు రాళ్లతో ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ అక్కడ పరలోకంలో మన ఇల్లు ఎలా ఉంటాయి? బంగారము. దేవునికి స్తోత్రం. మరి ఈ లోకము శ్రేష్టమైనదా, పరలోకం శ్రేష్టమైనదా? కానీ మనకి పరలోకం కనిపించదు. ఏం కనిపిస్తుంది మనకి? లోకమే మనల్ని ఆకర్షిస్తుంది. లోకము కంటే శ్రేష్టమైనది ఉన్నది, లోకము కంటే అందమైనది ఉన్నది, కానీ అది మనల్ని ఆకర్షించదు. కానీ చూడండి, లోకము మనల్ని ఆకర్షిస్తుంది. చూడండి, సినిమాలు ఎంతగా ఆకర్షిస్తాయో మనుషుల్ని. సినిమాలు ఆకర్షిస్తాయి, సీరియల్స్ ఆకర్షిస్తాయి. నిజానికి అందులో ఉన్నదంతా అబద్ధమే. అయినా సరే ఆకర్షితులమైపోయి దానికి మనం ఎడిక్ట్ అయిపోతాం. మందు తాగేవాళ్ళు మందుకి ఎలాగైతే అడిక్ట్ అయిపోతారో, ఈ సీరియల్స్ చూసేవాళ్ళు కూడా సీరియల్స్కి, సినిమాలకి అలా అడిక్ట్ అయిపోతారు. అంటే బానిస అయిపోతారు. తాగుడికి అలవాటు పడిన వారు
రోజు తాగకపోతే ఎలాగైతే వాళ్ళ శరీరం వణికిపోతుందో, సీరియల్ చూడకపోతే కూడా వీళ్ళకి అలా టెన్షన్ మొదలవుతారు. అంటే అర్థం ఏంటి? అందులో అంత ఆకర్షణ ఉంది, అంతగా నిన్ను బానిస చేసేసుకుంది. ఇంకా మనము కొంచెం ఎదరికి వెళితే అక్రమమైనదంతా కూడా మనకి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా నేను మీకు చెప్పాలంటే చూడండి, సొంత భార్య అందంగా కనిపించదు, సొంత భర్త అందంగా కనిపించడు. ఎవరు ఆకర్షణీయంగా కనిపిస్తారు? పరాయి వ్యక్తి యొక్క భార్య అందంగా కనిపిస్తుంది, పరాయి స్త్రీ యొక్క భర్త అందంగా కనిపిస్తాడు. అది అక్రమమా కాదా? క్రమముగా దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. భార్య భర్త అనేటువంటి ఒక బంధాన్ని ఒక క్రమమైన రీతిలో ఏర్పాటు చేశాడు. ఆ క్రమములోనే ఈ బంధం కొనసాగాలి. కానీ దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? వేరొకరిని అందంగానూ ఆకర్షణీయంగా చూపించి ఈ క్రమములో నడవకోకుండా వాళ్ళని దారి మళ్ళిస్తాడు. అక్రమమైనది, క్రమము లేనిది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ లోకమంతా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అది మనుషులను ఆకర్షించి పాపములో పడవేస్తుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఆశీర్వదించబడిన స్థలంలో ఉన్నారు, సమృద్ధిగా ఆహారము దొరికే స్థలంలో ఉన్నారు. ఏదో కొంచెం కరువు వచ్చింది, కొంచెం ఓపిక పట్టొచ్చు కదా. వాళ్ళతో పాటు చాలా మంది ఉన్నారు ఆ యొక్క బెత్లెహేములో. వీళ్ళొక్కలే కాదు కదా, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎవ్వరూ కూడా ఆ స్థలాన్ని వదిలి వెళ్ళలేదు. కేవలము నయోమి, తన భర్త, తన పిల్లలు మాత్రమే ఆ స్థలాన్ని వదిలి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళితే బాగుంటుంది అనుకుంటున్నారు, అక్కడికి వెళితే మేము క్షేమముగా ఉంటాం అనుకుని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది? వచ్చిన ప్రతిఫలం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఆమె తన భర్తను పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత ఏం చేసిందంటే, తన కుమారులిద్దరికీ కూడా వివాహం చేసింది. మోయాబు స్త్రీలనే వివాహం చేసింది. దేవుడు ఏం చెప్పాడు? మోయాబీలతో వియ్యమందకూడదు అని ఖచ్చితంగా చెప్తే, ఈమె ఆ ఆజ్ఞను మర్చిపోయి మోయాబు స్త్రీలనే తీసుకొచ్చి తన పిల్లలకి ఏం చేసింది? వివాహము చేసింది. ఒక 10 సంవత్సరాల తర్వాత అంట, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టకముందే వాళ్ళిద్దరు కుమారులిద్దరు మహులోను కిల్యోను వాళ్ళిద్దరూ కూడా ఏమయ్యారంట? చనిపోయారు. బాగుంటుంది, అక్కడికి వెళితే బాగుంటుందని వెళ్ళింది కదా, అక్కడ ఉంటే నేను నా కుటుంబం సంతోషంగా ఉంటామని వెళ్ళింది కదా. మరి జరిగిందా ఆ పని అంటే, శపించబడిన దానిలో ఆకర్షణీయంగానే ఉంటుంది కానీ, అక్రమమైనది ఆకర్షణీయంగానే ఉంటుంది కానీ అది నీకు ఆశీర్వాదమును ఇవ్వదు. ఆమేన్, హల్లెలూయా. అక్రమమైనది, శపించబడినది, తప్పుడు మార్గాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ అవి నీకు నీ కుటుంబానికి ఏమాత్రము కూడా క్షేమము ఇవ్వవు. బాగుంటుందని వెళ్ళింది, భర్తను పోగొట్టుకుని విధవరాలయ్యింది, పిల్లల్ని పోగొట్టుకుని ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. లోతు కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు బాగుంటాయని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో భయంకరమైన పాపం ఉండుట చేత దేవుడు ఆ పట్టణాలను కాల్చివేయాలని నిర్ణయించుకున్నప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా లోతును రక్షించాలని దేవుడు లోతును తన భార్య పిల్లలను బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టి దేవుడు అంటున్నాడు కదా, మీరు తిన్నగా పర్వతం ఎక్కేయండి, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు. సొదొమ గొమొర్రాలోకి వెళితే హ్యాపీగా ఉందాం అనుకున్నాడు. తీరా అక్కడికి వెళితే ఆ భయంకరమైన పాపపు మనుషులతో మరి ఇతడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ పట్టణాల మీదకి వచ్చే తీర్పులో ఇతడు కూడా చచ్చిపోవాలి. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా ఇతడు తప్పించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగింది? చివరికి బయటకైతే తీసుకురాబడ్డాడు కానీ భార్య వెనక్కి తిరిగి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడేమో పర్వతం మీదకి వెళ్ళమంటే పర్వతం మీదకి వెళ్ళకోకుండా సోయారు అనే ఒక చిన్న ఊరు ఉంది, అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ గుహలో అప్పలకి వెళ్ళారు. ఆ చీకటి గదిలోనికి వెళ్ళిన తర్వాత కూతుర్లిద్దరి యొక్క ఆలోచనలు మారిపోయాయి. హల్లెలూయా. ఆ సొంత కూతుర్లే తండ్రితో ఏం చేశారు? పాపం చేశారు. శపించబడిన జనాంగాన్ని భూమి మీదకు తీసుకొచ్చారు. లోతు బాగుంటుందని వెళ్ళిన ఆ పట్టణాల ద్వారా లోతుకి ఏమైనా ఆశీర్వాదం కలిగిందా? లోతు కుటుంబానికి ఏమైనా క్షేమము కలిగిందా అంటే క్షేమము కలగల.
అన్నీ పోగొట్టుకున్నాడు. హవ్వగారి దగ్గరికి వద్దాం. అన్ని పండ్లు వదిలేసింది, అన్ని పండ్లు బాగా కనిపించలేదు, ఆ పండే రమ్యంగా కనిపించింది. రమ్యంగా కనిపించి తీసుకుని ఆ పండు తిన్న వల్ల దానివల్ల తనకేమైనా ప్రయోజనం కలిగిందా, లాభం కలిగిందా అంటే లేదు కదా. తన భర్త దిగంబరులుగా అయిపోయారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయి దిగంబరులుగా అయిపోయారు. అంత మాత్రమే కాదు కదా, ఆ తోటలో నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. దేవుడు వాళ్ళని ఏమని శపించారు? మీరు కష్టపడి పని చేస్తేనే కానీ ఇక నుంచి మీ కడుపు నిండదనే శాపము తెచ్చిపెట్టారు. అవును, లోకం ఆకర్షణీయంగానే ఉంటుంది, పాపం ఆకర్షణీయంగానే ఉంటుంది, అక్రమం ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ దాని వలన ఏ మాత్రం కూడా నీకు క్షేమము కాదు, దానివల్ల ఏ మాత్రం కూడా నీ కుటుంబానికి క్షేమము కాదు, దానివల్ల నష్టమే. ఆ శాపాన్నే నీవు కూడా పొందుకుంటావు. గనుక ఆకర్షిస్తున్న వాటి వైపు ఆకర్షితులు అవ్వకూడదు. మనం ఆకర్షిస్తుంది లోకం, మనల్ని ఆకర్షితులం అవ్వకూడదు. మన ఆకర్షణ ఎవరి వైపు ఉండాలంటే యేసయ్య వైపే ఉండాలి. ఆమేన్. యేసయ్యను మాత్రమే మనం ఆకర్షించుకునే వారంగా ఉండాలి. సరే, కుమారులు ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు నయోమి అంది తన ఇద్దరు కోడళ్ళని పిలిచి, ఇంకా మేము పిల్లలు కానీ మళ్ళీ పెంచే వరకు మీరు ఉండాలి అని అంటే ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, ఒకరికి 4 కుమారులు ఉన్నారనుకోండి, పెద్ద కుమారుడికి వివాహం అయిపోయింది అనుకోండి, పెద్ద కుమారుడు చనిపోయాడు అనుకోండి, ఒకవేళ భార్య ఒంటరిగా ఉంటుంది కదా, ఇంకా పిల్లలు పుట్టకముందే భర్త చనిపోయాడంటే ఈమెను ఎవరు వివాహం చేసుకోవచ్చు అంటే వాళ్ళ మరిది గారు వివాహం చేసుకుని ఆమెకు వారసత్వాన్ని కలుగు చేయాలి. అది ఒక క్రమం. ఒకవేళ ఈ 2వ అతను కూడా చనిపోయాడు అనుకోండి, 3వ అతను చేసుకోవాలి, 3వ అతను కూడా చనిపోయాడు అనుకోండి, 4వ అతను చేసుకోవాలి. కానీ ఇక మరి 2 కుమారులు చనిపోయారు. నయోమికి పిల్లలు, ఒకవేళ పెళ్లి చేసుకుని పిల్లలు కనాలన్నా ఆ పిల్లోడు పెద్ద అయ్యే వరకు మీరు ఉండాలంటే ఇది అయ్యే పని కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ తల్లిదండ్రుల ఇంటికి మీరు తిరిగి వెళ్ళిపోండి, మీరు వెళ్ళి మరలా చక్కగా వివాహం చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్పింది. అయితే అలా చెప్పగానే పెద్ద కోడలైన వార్ప వచ్చి అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు అయితే ఏమంటుందో తెలుసా? వచ్చి అత్తగారిని హత్తుకుని ఆమె ఏమంటుందో తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఏది మన ఇద్దరిని వేరు చేయకుండునుగాక అంది. ఆమేన్, హల్లెలూయా. మరణము తప్ప ఏది మన ఇద్దరిని వేరు చేయకుండునుగాక అంటే చచ్చే వరకు నీతోటే ఉంటాను, నిన్ను వదిలిపెట్టను అంది. అప్పుడు అత్తగారు మనసున స్థిరపరుచుకుని, సరే నువ్వు అలాగ అంటున్నావు కాబట్టి రా అని చెప్పి రూతుని వెంట పెట్టుకుని నయోమి ఎక్కడికి వచ్చేసింది? బెత్లెహేముకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకు బెత్లెహేముకు వచ్చిందంటే ఆమె ఒక వార్త వింది. బెత్లెహేములో ఉన్న జనులను దేవుడు దర్శించాడు, వారికి తిరిగి ఆహారం ఇస్తున్నాడు, దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడని విని ఈ మోయాబుని విడిచి బెత్లెహేముకు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది. దేవుడు ఎప్పటికైనా బెత్లెహేమునే దర్శిస్తాడు కానీ మోయాబును దర్శించడం. ఆమేన్. ఆశీర్వదించబడిన స్థలాన్నే దర్శిస్తాడు కానీ శపించబడిన దానిని. ఆ వార్త విని రూతును తీసుకుని ఎక్కడికి వచ్చేసింది? బెత్లెహేముకు వచ్చింది. నయోమి వచ్చిందన్న వార్త వినగానే ఊర్లో వాళ్ళందరూ ఉంటారు కదా, నయోమి వచ్చిందంట, చాలా సంవత్సరాలైంది వెళ్ళిపోయి, వచ్చిందంట, చూద్దాం రండి అని మొత్తం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నయోమి దగ్గరకు వచ్చారు. నయోమి దగ్గరకు వస్తే, అమ్మా ఎలా ఉన్నావు ఏంటి అని అంటే ఆమె ఏమంటుందో తెలుసా? నయోమి ఎలా ఉన్నావు అని అడుగుతుంటే ఆమె ఏమంటుందో తెలుసా? దేవుడు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు కనుక నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అంటుంది. హల్లెలూయా. ఏమంటుంది వచ్చిన వాళ్ళందరితో? దేవుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు గనుక నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవ. నయోమి అంటే అర్థం ఏంటి? మధురమైనది. మారా అంటే అర్థం ఏంటి? చేదైనది. నా జీవితం ఎంతో మధురంగా ఉండేది, అటువంటి నన్ను ఇప్పుడు మారాగా మారిపోయింది. నా జీవితం ఒంటరిగా మిగిలిపోయాను, ఏకాకిగా విధవరాలిగా నేను మిగిలిపోయాను.
చేదైన అనుభవాన్ని నేను ఎదుర్కొంటున్నాను కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అంటుంది. అయితే ఆమె జీవితము మధురమైన జీవితము మారాగా చేదుగా మారిపోవడానికి ఎవరు కారణం? దేవుడా కారణం? కానీ ఇక్కడ ఏమంటుంది? దేవుడు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు అంటుంది. ఆమేన్. మనకి 20వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాడు గనుక నన్ను నయోమి అనక మారానుడి అంటుంది. దేవుడు ఆమెకి దుఃఖం కలుగజేశాడా? నేను అడుగుతున్నాను ఇప్పుడు, దేవుడు ఎవరికైనా దుఃఖం కలుగజేస్తాడా? దేవుడు ఎవరినైనా బాధపరుస్తాడా? దేవుడు ఎవరికైనా శ్రమ కలుగు చేస్తాడా? దేవుడు ఎవరినైనా శోధిస్తాడంటే ఆయన ఎవరిని శోధించడు, ఎవరిని శ్రమ పెట్టడు, ఎవరిని బాధ పెట్టడు, ఎవరికి కూడా ఆయన దుఃఖము కలుగు చేయడు. అలాగ ఒకవేళ మనకి దుఃఖం కలుగు చేసేవాడే అయితే, మనకి బాధ కలుగు చేసేవాడే అయితే, ఒకవేళ మనం బాధపడుతూ ఉంటే ఆయన ఆనందించేవాడే అయితే అసలు పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చేవాడే కాదు. దేవునికి స్తోత్రం. మనం బాధపడితే ఇష్టం లేక, మన పాపాల్లో మనం ఉండి చనిపోయి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక మనల్ని ఆ నరకాగ్ని నుంచి తప్పించాలనే కదా పరమును విడిచి భూమికి దిగి వచ్చాడు. మనం రోగాలతో ఉండి రోగాలతో బాధపడుతూ ఉంటూ ఆయన సంతోషించేవాడే అయితే అస్సలే పరలోకం నుంచి ఆయన వచ్చేవాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేమి కలుగుతుంది? స్వస్థత. ఒకవేళ మనము రోగాలతో బాధలతో ఉంటే ఆయన సంతోషించేవాడైతే ఆయన అసలు గాయాలు పొందేవాడా? ఎంతగా గాయపరచబడ్డాడు మనల్ని స్వస్థపరచాలని, మనకు ఆనందం ఇవ్వాలని, మనకు సంతోషం ఇవ్వాలని, మనకు సుఖం ఇవ్వాలని, క్షేమం ఇవ్వాలని, మనకు దేవుని రాజ్యం ఇవ్వాలని కదా ఆయన శ్రమ పొందినది. మనము బాధపడుతూ ఉంటే సంతోషించేవాడు కాదు దేవుడు, మనము దుఃఖపడుతూ ఉంటే ఆనందించేవాడు కాదు. అసలు ఆయన మనల్ని శ్రమ పెట్టాడు. యాకోబు పత్రికలో ఉంటుంది కదా, దేవుడు ఎవరిని శోధించాడు కనుక శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు, తలంచకూడదు కదా, అసలు అనకూడదంట. దేవుడు నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు? చిన్న కష్టం రాగానే జరగరాని సంఘటన ఏదైనా జరిగిందంటే మన నోట నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడు? దేవుడు అన్యాయం చేసేవాడా? ఆమేన్. కానే కాదు. దేవుడు ఎవరిని బాధ పెట్టడు. మనం అసలు దేవుడు అన్యాయం చేశాడని అనకూడదంట. దేవుడు నన్ను బాధ పెట్టాడని అనకూడదని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. మరి శోధన ఎందుకు వస్తుంది మనకి అని అంటే, శోధనలు రావడానికి మెయిన్ కారణం ఎవరో తెలుసా? మనమే. చెప్పండి. నాకు నేనే అని చెప్పుకోండి ఎవరికి వాళ్ళు. నీకు శోధన రావడానికి, నీకు శ్రమ రావడానికి, నీకు ఇబ్బంది రావడానికి కారణం ఎవరు? నీవే. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలోనే ఉంటుంది కదా, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. కానీ దేవుడు ఎవరిని శోధించడు. ఎవరి స్వకీయమైన దురాశ వారినే శోధిస్తుందంట. హల్లెలూయా. అంటే మనకి శోధన కలగడానికి మెయిన్ కారణం మనమే. మనము అస్సలు మన మీద పెట్టుకోం. ఏ శోధన రాగానే మన మీద పెట్టుకోం. సైతాన్ని ఎంత శోధించేస్తున్నాడో అంటాం. హల్లెలూయా. మనం అనే మాట ఏంటి? ఫస్ట్ సైతాన్ని ఎంత సైతాన్ని ఎవరిని శోధిస్తాడు కానీ మనం అనుమతి ఇవ్వకుండా అసలు ఫస్ట్ కారణం, శోధింపబడడానికి ఫస్ట్ కారణం ఏంటంటే మనమే. మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకో, అప్పుడు సైతాన్ని ఎంటర్ అవుతాడు అనమాట. వాడు శోధించడం మొదలు పెడతాడు. వాడి శోధనలు కూడా మనం జయించామనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఫస్ట్ మనకొచ్చే శోధనలను మనం ఏం చేయాలి? జయించాలి. మనం మన శోధనలు జయించగలుగుతున్నామంటే సాతాను ఎంటర్ అవుతాడు అనమాట. వాడు శోధించడం మొదలు పెడతాడు. వాడి శోధనలు కూడా మనం జయించగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు మూడవ స్టెప్ అదేంటంటే దేవుని నుంచి వచ్చే పరిశోధన. ప్రతి వాళ్ళని దేవుడు కూడా పరిశోధించడం. హల్లెలూయా. దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడేమో అనుకుంటారు కొంతమంది. పరిశోధించాలంటే అబ్రహాం అంత అవ్వాలి మనం. అబ్రహాం ఉన్నంత విశ్వాసం మనలో ఉన్నప్పుడే పరిశోధనలోనికి వెళతాం. అప్పుడు దేవుడు మనకు పరీక్ష పెడతాడనమాట.
అబ్రహాముని దేవుడు పరిశోధించాడు, ఏకైక కుమారుణ్ణి ఇచ్చేయమన్నాడు. నిజాన్ని బలి కోరేవాడు కాదు, కానీ అసలే అబ్రహాము ఇంత విశ్వాసంతో ఇంత నమ్మకంగా ఉంటున్నాడు కదా, ఇలా చేయమంటే ఎలా ఉంటాడని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో కూడా అబ్రహాము గారు గెలిచారు. గమనించండి, ఇక్కడ దేవుడు ఎవరిని శోధించడు, కానీ ఈ స్త్రీ ఏమంటుంది? నయోమి, దేవుడు నాకు దుఃఖం కలుగు చేశాడు అంటుంది. దేవుడు ఏమీ ఆమెకు దుఃఖం కలుగు చేయలేదు. చేసిందల్లా చేసేసి ఇప్పుడు ఏమంటుంది? దేవుడి మీద ఎట్టేస్తుంది. మోయాబు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగిందా? మోయాబు వెళ్ళాలనుకుంటున్నాం దేవా, వెళ్ళమా వద్దా అని అడిగిందా? అడగల. తన ఇష్టానుసారంగా భర్త వాళ్ళిద్దరూ ఆలోచన చేసేసుకుని వెళ్ళిపోయారు. వారి సొంత ఆలోచన ప్రకారంగా చేసేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోని పిల్లలకి వివాహం చేయవలసి వచ్చినప్పుడు ఎవరిని వివాహం చేయాలి ప్రభు అని అడిగిందా? అడగల. దేవుడేమో రక్షణ పొందిన వారినే వివాహం చేయండి అంటే అన్యులను తీసుకొచ్చి వివాహం చేసేసింది. ఇక్కడ ఇంకొక విషయం మీరు నేర్చుకోవాలి. రక్షణ పొందిన వారు మీ పిల్లలకి వివాహం చేసినప్పుడు రక్షణ పొందిన వారినే వివాహము చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన వారినే వివాహం చెయ్యాలి. మా వాళ్ళే కదా, వాళ్ళకి ఇస్తే మా పిల్ల సుఖం పడుతుంది, మంచి ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం, ఇవేమీ చూడొద్దు. దేవుడు ఉన్నాడా లేదా వాళ్ళ ఇంట్లో చూడండి. దేవుడు ఉంటే ఏమున్నా ఏమి లేకపోయినా నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఎంత ఆస్తి ఉంటే సుఖం ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత నరక యాతన పడుతుంది అనుకోండి, అంతకంటే ఘోరమైన పరిస్థితి ఏమి ఉండదు. కనుకనే ముందుగానే ఆలోచించి మీ పిల్లలకి వివాహం చేసేటప్పుడు రక్షణ పొందిన వారికే వివాహము చేయాలి.